త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ నకు ముగింపు పలకనున్నట్లు తెలిపారు. అమెరికన్ అంటే పునర్నిర్వచనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసారి ఎన్బీసీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల జైళ్ల నుంచి వచ్చిన 13,000 మందికి పైగా నేరస్తులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. అలాంటి వారికి అమెరికాలో చోటు ఉండకూడదన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారి సంతానం డ్రీమర్స్ లో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో ఎంతో మంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని ట్రంప్ చెప్పారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి వారి సమస్యకు ఓ పరిష్కారం కనుగొంటానన్నారు. కెనడా, మెక్సికో నుంచి లక్షల మంది అక్రమంగా వలస వస్తున్నారని, వారిని అడ్డుకోకపోతే ఆ రెండు దేశాలపై 25% సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. కెనడా, మెక్సికో అమెరికాలో చేరిపోవడం మంచిదని ట్రంప్ సలహా ఇచ్చారు.